నమస్తే అండి, వెల్కమ్ టు నిధిశ్రీస్ కిచెన్. ఈరోజు రెసిపీ బంగాళదుంప కుర్మా. ఇది వెజిటేబుల్ పలావ్లోకి, చపాతీ, పరోటా లాంటి టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను ప్రెస్ చేసి ఆల్లో పెట్టుకోండి. నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియోస్ మిస్ అవ్వకుండా చూడటానికి. సరే అండి, బంగాళదుంప కుర్మా ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా మసాలా తయారు చేసుకుందాం. దానికి కావలసిన పదార్థాలు: ధనియాలు టేబుల్ స్పూను, జీలకర్ర అర టేబుల్ స్పూన్, యాలకులు 2, లవంగాలు 6, గసగసాలు అర టేబుల్ స్పూన్, 2 ఇంచుల అల్లం ముక్క, వెల్లుల్లి 6 రేఖలు. ఇవన్నీ మిక్సీ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి తీసుకుని అందులో 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ముందుగా పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను 1 కప్పు, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి 4 వేసి వేయించుకోవాలి. ఇలా 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగుతాయి. 3 నిమిషాలు మూత పెట్టి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వండి. తరువాత ఇందులో ముందుగా ఉడికించి ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంపలు 1 కప్పు వేసి అందులోనే 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలపండి. ఇప్పుడు అందులో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాను 2 టేబుల్ స్పూన్లు వేసుకుని బాగా కలుపుకోండి. తరువాత 1 కప్పు వాటర్ పోసుకుని మూత పెట్టి ఇలా దగ్గర పడే వరకు ఉడికించుకోండి. దించే ముందు ఒకసారి ఉప్పు చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.